ఆ పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఆ పిల్లలకు పెళ్ళై వెళ్ళిపోతున్నప్పుడు ఒక కన్వ మహర్షి ఏడ్చినట్టుగా రఘుపతి వెంకటరత్నాయుడు గారు ఏడుస్తూ ఉండేవారు. పిల్లలకు ఆయన చేతులతో భోజనం వడ్డిస్తూ ఉండేవారు. ఎవరైనా అనారోగ్యంగా ఉండి భోజనం చేయలేకపోతే ఆయన చేతితోనే పాలు కాచి ఆ వేడి వేడి పాలు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేవారు. అంటే ఒక సొంత పిల్లల కంటే ఎక్కువగా వారిని తీర్చిదిద్దడం. ఒక గొప్ప వ్యక్తిత్వాలుగా వారి వ్యక్తిత్వాన్ని మలచడం ఎంతో గొప్ప విషయం. ఒక మీటింగ్‌లో వేశ్య వృత్తి చేసే వాళ్ళని ఉద్దేశించి ఈమె నా సోదరి అని అన్నారన్నమాట. ఈమె నా సోదరి అంటే అక్కడున్న సభికులందరూ ఏమన్నారు? సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు. ఒక వేశ్యను పట్టుకొని సోదరి అంటున్నారా అంటే అప్పుడు బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్నాయుడు గారు చాలా అద్భుతమైన విషయం చెప్తారు. ఏమన్నారంటే నిజమే, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు. మనం సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలి. ఇలాంటి సమాజాన్ని తయారు చేసినందుకు మనం సిగ్గుపడాలి ముందుగా అని చెప్పేసి అన్నారు. అని వాళ్ళని తల్లి అని పిలిచేవారు.